ఓం నమో వెంకటేశాయ. శ్రీ రామలింగేశ్వర స్వామినే నమః. యయా శక్త్యా బ్రహ్మా కమలనయనః ఫాలనయనః జగత్స్రష్టుం పాతుం ప్రళయముపనేతుం చ కుశలాః. యయా వ్యాప్తం విశ్వం వసతి ఖలు యస్యాం జగదిదం. నమామ్యాద్యాం దేవీం ముకుళితకరస్తాం అభయదా. సభకు నమస్కారం. ఈరోజు ఒక చక్కని సంకల్పంతో బుద్ధిమంతులైనటువంటి విద్యార్థులందరూ తమకు విద్యను బోధించినటువంటి గురుదేవులను సన్మానించుకోవాలని, సత్కరించుకోవాలని, అలంకరించుకోవాలని ఎంతోమంది పెద్దలను, పండితులను, సహృదయులను ఆహ్వానించి వారి సహాయ సహకారములతో తమ గురుదేవులను గొప్పగా తమ హృదయం నిండా నింపుకుని సత్కరించుకునే పవిత్రమైనటువంటి సుదినం ఈరోజు. ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి అంటే, ఈనాడు జరిగేటువంటి ఈ కార్యక్రమము ఎంతోమందికి ఆదర్శము. అన్ని ధనముల కన్నా విలువైనటువంటి ధనమేది అంటే విద్యాధనమే. విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం. విద్యా భోగకరి యశస్సుఖకరి విద్యా గురుణాంగురు. ఒక మానవునికి జంతువులకు ఉన్నటువంటి భేదం ఏమిటి అంటే జ్ఞానమే. జ్ఞానం లేనటువంటి వాళ్ళు పశువులతో సమానం. మరి ఆ జ్ఞానాన్ని అందించినటువంటి గురువు సాక్షాత్తు పరమాత్మునితో సమానం. పాఠాలు బోధించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఏదో గ్రంథంలో ఉన్న ఇక్కడి నుంచి ఇక్కడి దాకా పాఠాన్ని బోధిస్తే ఆ పని పూర్తయిపోతుంది అనుకుంటే సరిపోదు. ఎందువల్లంటే ఆ వచ్చినటువంటి శిష్యుల్లో అనేక రకాల మంది ఉంటారు. మట్టికి ఒక రూపం ఉండదు. ఆ మట్టిని చక్కగా ఒక విగ్రహంగా మలిచి ఆ విగ్రహానికి అలంకారాలు చేసి ఒక దేవుణ్ణి తయారు చేసి అర్చన చేసినట్లుగా ఎన్నో భావాలతో వచ్చినటువంటి విద్యార్థిని అతనిలో ఉన్నటువంటి కల్మషాదులన్నీ తీసేసి భూమిలో దొరికినటువంటి బంగారాన్ని బయటికి తీసినట్లుగా శుద్ధి చేసి, అసలు వీడు ఎందుకు పనికొస్తాడు? ఆ వచ్చిన విద్యార్థి చదవాలనే లక్ష్యంతోనే రాడు, అల్లరి చేసేవాడు కూడా ఉంటాడు. వాళ్ళ మనసుల్లో పరిపరి విధాలైనటువంటి పామర జనోచితములైన ఆలోచనలు ఉంటాయి. అవన్నీ పోగొట్టి వాళ్ళ స్థాయి ప్రకారం ఆయా భావాలతో విద్య నేర్పాలి. అందరికీ ఒకే ప్రక్రియలో విద్య నేర్పితే అర్థమవుతుందా? చెప్పే పాఠం ఒకటే అయినప్పటికీ ఒకడిని బెదిరించాలి, ఒకడిని లాలించాలి. సామదాన భేద దండోపాయములనేటువంటి 4 ఉపాయాలే కాకుండా తన బుద్ధిలో ఉన్నటువంటి వైలక్షణ్యాన్ని ఉపయోగించి వీడు సమాజానికి ఉపయోగపడాలి, సమాజంలో వీడు హాయిగా జీవించాలి, వీడు గృహస్థయి ఆనందంగా సత్పుత్రులతో సంతానంతో ఆనందంగా ఉండాలనే సంకల్పం మొదటి రోజునే నాటి ఆ విద్యార్థి బాధ్యతను స్వీకరించి పైకి తీసుకురావటానికి ప్రయత్నించేటువంటి వారే గురువై ఉన్నారు. ఇది గురువు యొక్క ఉన్నతమైనటువంటి లక్షణం. మనకు పరమాత్ముడు ఎక్కడుంటాడో కనిపించడు. పురాణాల్లో వేదాల్లో వర్ణింపబడ్డాడు ఆ పరమాత్ముడు. కానీ ప్రత్యక్ష దైవంగా ప్రతి ఒక్కరి ఎదుట మానవ రూపంలో నిలిచి నడిచేటువంటి దేవుడెవరు అంటే సాక్షాత్తు గురువే. అటువంటి గురువుని సన్మానించుకోవటం అంటే మన సంస్కారాన్ని మనం గుర్తు చేసుకున్నట్లే. మనం సంస్కారవంతులం ఏం పని చేస్తే అవుతాము అంటే విద్యాబోధన చేసినటువంటి గురువులను మర్చిపోకుండా వారి రుణం తీర్చుకున్నప్పుడు. రుణం తీర్చుకోవటం అంటే ఒక ఆస్తి ఇస్తే వస్తుందా? ధనాన్ని ఇస్తే వస్తుందా? మరి ఆ గౌరవాన్ని ఎలా ప్రకటిస్తాం? గురువుగారు మీరంటే మాకు చాలా అభిమానం, ఆ అభిమానాన్ని
మీకోసం కాకపోయినా మా కోసం మేము తెలియజేసుకోవాలి. మమ్మల్ని చూసి 10 మంది విద్య నేర్చుకున్నటువంటి శిష్యులందరూ వాళ్ళ గురువుల్ని తరతరాలు సత్కరించుకునే విధంగా ఈ కార్యక్రమం చిరస్థాయిగా నిలిచిపోవాలి అనేటువంటి సంకల్పంతో గురువు గారి దగ్గర బ్రహ్మశ్రీ మార్తి వెంకటరామ శర్మ గారి వద్ద ఎన్నో సంవత్సరములు విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులందరూ కలిసి తమ భక్తిపూర్వకమైన చక్కని వందనాన్ని సన్మానపూర్వకంగా అధ్యక్షుల వారి చేతుల మీదుగా జరిపించటానికి పూనుకున్నారు. ఇదే సభ యొక్క ఉద్దేశ్యం. అంటే ఇది కేవలం ఈ విద్యార్థులకు మాత్రమే సంబంధించినటువంటిది కాదు. చూచిన ప్రతి ఒక్కరూ, విన్నటువంటి ప్రతి ఒక్కరూ తమ గురువుల్ని ఎలా చక్కగా గౌరవించుకోవాలో, సత్కరించుకోవాలో, అభిమానించాలో అందరికీ నేర్పేటువంటి ఒక చక్కని పునాది ఈ సభ ద్వారా ఏర్పడుతూ ఉన్నది. మరి ఈ సభలో సత్కరింపబడేటువంటి గురువుల గురించి వర్ణించాలి అంటే మట్టి రేణువులను ఎవరైనా లెక్క పెట్టగలరా? అదేవిధంగా సముద్రంలో ఉన్నటువంటి నీటిని ఎవరైనా కొలవగలరా? అలాగే గురువుగారు బ్రహ్మశ్రీ మార్తి వెంకటరామ శర్మ గారి యొక్క ఔన్నత్యాన్ని మాటలతో చెప్పటం అలవి కాదు. శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని ఆదిశేషుడు 1000 నోళ్లు కలిగిన ఆదిశేషుడు కూడా ఎలా వర్ణించలేడో అలాగే వారి యొక్క ఔన్నత్యాన్ని 4 మాటలతో చెప్పటం అనేటువంటిది చాలా దుస్సాధ్యమైనటువంటి పని. ఎందువల్లంటే వారి విద్యాబోధన చాలా విలక్షణంగా ఉంటుంది. వారు బోధ చేస్తూ ఉంటే స్వరంతో పిల్లలకి పాఠం చెబుతూ ఉంటే బయట కూర్చున్న వాళ్ళకు కూడా స్వరం పట్టేస్తుంది. అలాంటి వారిలో ప్రౌఢ శిష్యులు కూడా కొంతమంది ఉంటారు, నాబోటి వాళ్ళు. అలాంటి చక్కని సుస్పష్టమైన స్వరయుక్తమైనటువంటి పాఠ్య బోధనతో పాటు వారు బోధించినటువంటి చక్కని అంశం స్మృతి. స్మృతి అంటే ఏది? వేదసారము. వేదసారం. స్మృతి అంటే ధర్మము, ధర్మశాస్త్రమే స్మృతి. వేదంలో ఉన్నటువంటి సారాన్ని ఆపస్తంభ మహర్షి చక్కగా స్మృతి రూపంగా అందిస్తే ఆ శ్రీ కృష్ణ యజుర్వేద స్మార్త ధర్మ విద్యను విద్యార్థులందరికీ ఎంతో శ్రద్ధగా పవిత్రమైనటువంటి భావంతో వారి వారి విద్యార్థుల యొక్క స్థాయిని అనుసరించి ఎన్నో సంవత్సరములు 30 సంవత్సరములు పైబడి విద్యార్థులకు విద్యాబోధన చేయటమే కాకుండా వారికి ఏం కావాలి అనేక గ్రంథాలు కూడా ఆయన స్వయంగా తీసుకుని వచ్చి పిల్లలందరికీ ముద్రించి అందించేవారు. ఎవరైనా పెద్దలు వచ్చి గురువుగారు మీకు ఏం కావాలి? నాకేం కావాలండి? విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తగినటువంటి పుస్తకాలు మీరు ఇచ్చినట్లయితే అవి వాళ్ళ జీవితానికి ఎంతో ఉపకరిస్తాయని వారి జీవితం అంతా కూడా ఈనాటి వరకు విద్యార్థులకు విద్యాబోధన చేయటం, వారికి కావలసినటువంటి సౌకర్యాలు అందించటం, వారు ఏ విధంగా పాఠ్యాంశాన్ని చెబితే నేర్చుకుంటారో ఆ విధంగా చక్కగా అందించినటువంటి గొప్ప పండితులు, స్మార్త పండితులు, ధర్మశాస్త్ర కోవిదులు, అభినవ ఆపస్తంభ ఇత్యాది ఉన్నతమైనటువంటి బిరుదులను పొందినటువంటి మహానుభావులు బ్రహ్మశ్రీ మార్తి వెంకటరామ శర్మ గారు. అటువంటి వారిని శిష్యులందరూ సన్మానించుకుంటున్నారంటే ఇది అందరి భాగ్యమనే చెప్పాలి. అటువంటి గురువు గారి గురించి వారితో పాటుగా మరి ఎవరైనా ఇంత ఘనకార్యాన్ని సాధించారంటే దానికి ప్రధానమైన కారణం ఎవరవుతారు? ఇంట్లో సహకరించేటువంటి గృహిణి. ఛాయేవానుగత సదా అని రామాయణంలో వర్ణించినట్లుగా ధర్మాన్ని అనుసరించేటప్పుడు ఒక నీడలాగా ఆ గురువు గారికి సర్వదా చక్కగా అనుసరించినటువంటి ఆ సాధ్వీమణి గురువుగారి ధర్మపత్ని శ్రీమతి లక్ష్మీ రాజేశ్వరి గారు. ఆ దంపతులు ఇరువురు కూడా తమ శిష్యులను కన్నబిడ్డల కన్నా ఎక్కువగా మన్నించి ఆదరించి అనేక రకాలుగా ప్రోత్సహించారు. అలాంటి గురువు గారికి సన్మానం చేసుకోవటం, మనఃపూర్వకంగా వందనం చేసుకోవటమే ఈనాటి సభ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. గురువుగారు కీసరగుట్టలో శ్రీ వెంకటేశ్వర వేద సంస్కృత పాఠశాలలో 30 సంవత్సరాలు అధ్యాపకులుగా పనిచేశారు. అదేవిధంగా కోటప్పకొండలో వెంకటేశ్వర
వేద సంస్కృత పాఠశాల, అక్కడ వారు ప్రిన్సిపాల్గా కూడా ప్రధానాచార్యుల వారిగా పనిచేసి వేద పాఠశాలల్లో ఉండేటువంటి సాధక బాధకాలు ఏమిటి, ఏ విధంగా మనం పాఠశాలను అభివృద్ధి చెయ్యాలి అనేటువంటి వివరాలను కూడా చక్కగా ఆలోచించి ఎన్నో సమస్యలు పరిష్కరించారు. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో కూడా వారు ఈ ఆపస్తంభ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేశారు. విశ్వవిద్యాలయంలో కూడా సంకాయ ప్రముఖులుగా పనిచేసి ఎన్నో రకాలైనటువంటి చక్కని కార్యక్రమాలు నిర్వహించారు. అవన్నీ గురువు గారి ఏవీలో మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. గురువు గారి జీవన చరిత్రతో పొందుపరిచినటువంటి ఒక చక్కని దృశ్యమాలికను మనం ఇప్పుడు జీవన భారతాన్ని ఇప్పుడు చూడబోతూ ఉన్నాము. అది ప్లే చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. అందరూ కూడా దయచేసి సావధానంతో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అందరూ వారి వారి ఆసనాల్లో కూర్చున్నట్లయితే ఆ కార్యక్రమాన్ని మనం కన్నుల విందుగా చక్కగా చూడొచ్చు.